యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ అంతర్జాతీయ మత స్వేచ్ఛ పరిరక్షణ పేరుతోటి భారత్ పైన విషం చిమ్మడమే పనిగా వ్యవహరించే అమెరికా సంస్థ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో మత స్వేచ్ఛ లేదంటూ ప్రతి ఏటా ఫేక్ రిపోర్ట్లతోటి రెచ్చిపోతోంది. ఇప్పుడు అదే చేసింది. ఈసారి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా పర్యటనను అడ్డుకోవడమే లక్ష్యంగా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆర్ఎస్ఎస్ నాయకులను అమెరికా అధికారికంగా గుర్తించకూడదని, వారికి దౌత్యపరమైన ప్రోటోకాల్ కల్పించవద్దని, వారిపై కఠిన ఆంక్షలు విధించాలని ట్రంప్ సర్కార్ను డిమాండ్ చేసింది. అటు కెనడాలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. ఇంతకు ప్రతి ఏటా భారత్ పైన పక్షపాత నివేదికలు ఇచ్చి ఈ కమిషన్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ అమెరికా టూర్ను ఎందుకు రాజకీయం చేస్తుంది? ఆర్ఎస్ఎస్ చీఫ్ పర్యటనకు వ్యతిరేకంగా కెనడాలో జరుగుతున్న కుట్రలేంటి? వాచ్ దిస్. మత స్వేచ్ఛ పేరుతో మళ్లీ విషం చిమ్మిన యుఎస్సిఐఆర్ఎఫ్. ఆర్ఎస్ఎస్ చీఫ్ అమెరికా పర్యటనను అడ్డుకునే ప్రయత్నం. పారదర్శకత పేరుతో పదే పదే లెక్చర్లు ఎందుకిస్తోంది? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తవుతున్న చారిత్రక సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయులను, అంతర్జాతీయ సమాజాన్ని కలవడానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విదేశీ పర్యటన ఖరారైంది. ఇందులో భాగంగా అమెరికా, బ్రిటన్, కెనడాలో పలు కార్యక్రమాలకు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆగస్టు 29న న్యూయార్క్లో అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్మెంట్ అండ్ డైలాగ్ ఆధ్వర్యంలో యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్స్ పేరిట ఒక భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, విశ్వశాంతి, సనాతన ధర్మం మూల సూత్రాలను వివరించే ఈ సభపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే ఈ పర్యటన వేదికగా భారత ప్రతిష్టను దెబ్బతీయడానికి అమెరికాలోని కొన్ని లాబియింగ్ శక్తులు కుట్రలకు తెరలేపాయి. మోహన్ భగవత్ పర్యటన తేదీ దగ్గర పడుతున్న తరుణంలో అమెరికా ప్రభుత్వ సలహా కమిషన్ యుఎస్సిఐఆర్ఎఫ్ సీన్లోకొచ్చింది. కమిషనర్ జీన్ మిల్స్, చైర్మన్ ఆసిఫ్ మహమూద్ తీవ్రమైన ఆరోపణలతో వరుస ప్రకటనలు విడుదల చేశారు. భారత ప్రధాని మోదీకి కూడా ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉందని గుర్తు చేస్తూ ఈ సంస్థ మైనారిటీల హక్కులను కాలరాస్తోందంటూ నిరాధార ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ నాయకులు అమెరికా గడ్డపై అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని, మత స్వేచ్ఛ ఉల్లంఘనల కింద ఆర్ఎస్ఎస్ సభ్యులపై లక్షిత అంతర్జాతీయ ఆంక్షలు విధించాలని ట్రంప్ యంత్రాంగానికి లేఖలు రాశారు. ప్రతి ఏటా తప్పుడు నివేదికలతో భారత్పై విషం చిమ్మే యుఎస్సిఐఆర్ఎఫ్ చేసిన ట్వీట్లే ఇవి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ పాత్రను అపార్థం చేసుకుంటూ ఆ సంస్థ ప్రతినిధులకు ట్రంప్ సర్కారు ఎటువంటి ఉన్నత స్థాయి సమావేశాలు, దౌత్యపరమైన ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించకూడదని జీన్ మిల్స్ వాదించారు. భారత అధికార పార్టీ లేదా ప్రభుత్వంతో నాయకులకు సంబంధాలు ఉన్నప్పటికీ వారికి ఎలాంటి దౌత్య గౌరవాలు దక్కకుండా చూడాలన్నారు. ఇది జస్ట్ ఒక సంస్థను వ్యతిరేకించడమే కాకుండా భారత ప్రజాస్వామిక వ్యవస్థ సార్వభౌమాధికారాన్ని నేరుగా అవమానించడమేనని దౌత్య విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు యుఎస్సిఐఆర్ఎఫ్ చేసిన ప్రకటనలకు సమాంతరంగా అమెరికా కేంద్రంగా పనిచేసే హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ వంటి స్వార్థ ప్రయోజన లాబియింగ్ గ్రూపులు కూడా స్వరం కలిపాయి. ఐక్యత వేడుకల ముసుగులో మతపరమైన ఆధిపత్య రాజకీయాలు దాగి ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. మోహన్ భగవత్ పర్యటనను అడ్డుకోవడానికి, ఆయనకు లభించే ప్రజాదరణను అణిచివేయడానికి ఈ సంస్థలు అమెరికా విదేశాంగ శాఖపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. నిజానికి యుఎస్సిఐఆర్ఎఫ్ ఇలాంటి ద్వేషపూరిత కథనాలను ప్రచారం చేయడం ఇదే మొదటిసారి కాదు. ప్రతి ఏటా విడుదల చేసే వార్షిక నివేదికల్లో భారత్లో క్రైస్తవులు, ముస్లింల మత స్వేచ్ఛకు తీవ్ర భంగం కలుగుతోందని పచ్చి అబద్ధాలను పొందుపరుస్తోంది. 2026 మార్చిలో విడుదల చేసిన తన వార్షిక నివేదికలోనూ భారత్ను అంతర్జాతీయంగా బ్లాక్ లిస్ట్ చేయాలని, కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్స్ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని స్వార్థపూరిత వర్గాల మాటలను మాత్రమే నివేదికలుగా మారుస్తోందనే తీవ్ర విమర్శలు ఈ కమిషన్పై ఎప్పటినుంచో ఉన్నాయి. మత స్వేచ్ఛ అనే ఒక నిర్దిష్ట పరిధిని పూర్తిగా అతిక్రమించిన యుఎస్సిఐఆర్ఎఫ్ భారత భద్రతా విభాగాలైన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వంటి నిఘా సంస్థలను, ఆర్ఎస్ఎస్ వంటి సామాజిక సంస్థలను ఏకకాలంలో లక్ష్యంగా చేసుకుంది. ఈ సంస్థలపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారా ఆంక్షలు పెట్టించాలని చూడటం ద్వారా ఈ సంస్థ కేవలం మానవ హక్కుల పర్యవేక్షణ కాదని, ఇండియాను వ్యూహాత్మకంగా దెబ్బతీసే ఒక నిర్దిష్ట రాజకీయ అజెండా అని అర్థమైపోతోంది.
మరోవైపు యుఎస్సిఐఆర్ఎఫ్ చేస్తున్న ఇలాంటి నిరాధార ప్రచారాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏమాత్రం ఉపేక్షించకుండా మొదట్నుంచి గట్టిగా తిప్పికొడుతోంది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ గతంలోనే స్పందిస్తూ ఈ నివేదికలు వాస్తవ దూరమైనవని, తీవ్ర సిద్ధాంత పక్షపాతంతో కూడుకున్నవని తేల్చి చెప్పారు. ప్రశ్నించదగ్గ వర్గాలు, భారత వ్యతిరేక ఎన్జీఓలు ఇచ్చే తప్పుడు డేటాతోనే యుఎస్సిఐఆర్ఎఫ్ కాలం గడుపుతోందని భారత ప్రపంచ వేదికలపై నిలదీసింది. భారత విదేశాంగ శాఖ యుఎస్సిఐఆర్ఎఫ్ కు సూటిగా కొన్ని ప్రశ్నలను సంధించింది. ఇతర దేశాలకు నీతులు చెప్పే ముందు అమెరికాలోని భారత సంతతి ప్రజలపై జరుగుతున్న విద్వేషం, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, విధ్వంసాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించింది. అమెరికా గడ్డపై భారత సమాజం ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలు, వివక్షలను పట్టించుకొని యుఎస్సిఐఆర్ఎఫ్ భారత్పై మాత్రమే వేలెత్తి చూపడం దాని కపట బుద్ధికి నిదర్శనమని ఎంఈఏ స్పష్టం చేసింది. నిజానికి అమెరికాలోనే కాదు, అటు కెనడాలోనూ ఇలాంటి భారత వ్యతిరేక శక్తులు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటనను అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కెనడా పర్యటనకు ఆయనను అనుమతించొద్దంటూ కొన్ని స్థానిక సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాయి. అయితే ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ కెనడాలోని దాదాపు 100కు పైగా ప్రవాస సామాజిక సంస్థలు ఏకతాటిపైకి వచ్చాయి. మోహన్ భగవత్ పర్యటనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆయన రాకను అడ్డుకోవద్దని కెనడాలోని కార్ని ప్రభుత్వానికి, మంత్రులకు ఈ సంస్థలు లేఖలు రాశాయి. ఆర్ఎస్ఎస్ కమ్యూనిటీ సర్వీస్, సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుందని తెలిపాయి. ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడొద్దని, చట్టబద్ధమైన నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని స్పష్టం చేశాయి. ఫలితంగా వ్యతిరేక లాబీలకు కెనడా గడ్డపైనే భారతీయ సమాజం నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. కెనడా సంగతి పక్కన పెడితే అంతర్జాతీయ వేదికలపై హైందవ సంస్కృతి, జీవన విధానాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ హిందూ ఫోబియాను వ్యాప్తి చేయడానికి యుఎస్సిఐఆర్ఎఫ్ వంటి సంస్థలను పావుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు బలపడుతున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద విభిన్న సంస్కృతులు కలిగిన ప్రజాస్వామ్య భారతదేశంలో అన్ని మతాలకు సమాన రక్షణ లభిస్తుండగా దానికి భిన్నమైన చిత్రాన్ని సృష్టించి దేశ ప్రతిష్టను తగ్గించడమే ఈ లాబీల ఏకైక లక్ష్యంగా మారింది. మొత్తంగా వాస్తవాలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు నివేదికలు తయారు చేసే సంస్థలకు భారత విదేశాంగ శాఖ స్పందనతో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. అయితే ఈ ఆరోపణలు, లాబియింగుల నడుమ అమెరికా ప్రభుత్వం యుఎస్సిఐఆర్ఎఫ్ సిఫార్సులను ఎలా పరిగణిస్తుంది? మోహన్ భగవత్ పర్యటన భారత అమెరికా సంబంధాల్లో ఎలాంటి చర్చకు దారితీస్తుందనేది వేచి చూడాలి.